ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఉత్తర్వులతో నిన్న ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎంపీగా కల్పించే సౌకర్యాలన్నింటినీ కల్పించాలని కోర్టు ఆదేశించింది. వెంట మందులు తీసుకుని వెళ్లేందుకు మిథున్ రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని న్యాయమూర్తి ముందు చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి. తాను ఎలాంటి తప్పు నేరం చేయలేదు అన్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం ఇరికించింది. ఈ నేపథ్యంలో నిన్న ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించిన పరిస్థితి కనిపించింది. కేవలం ఒక లేనిపోని కేసుని మీద పెట్టి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా నిన్న మనం చూసాం. అయితే నిన్న జడ్జి ముందు కూడా ఎంపీ మిథున్ రెడ్డి చాలా చెప్పారు, ఇది అక్రమమైన కేసు, కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే తన మీద ఈ కేసు నమోదు చేశారంటూ న్యాయమూర్తి ఎదుట కూడా ఎంపీ మిథున్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రిమాండ్ 14 రోజుల పాటు వేసిన నేపథ్యంలో కొన్ని పిటిషన్స్ కూడా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు వేశారు. ఆయన ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఎంపీగా ఏవైతే సౌకర్యాలు ఇస్తారో ఆ సౌకర్యాలు కూడా జైల్లో కల్పించాలంటూ కోరిన పరిస్థితి. దాంతోపాటు వై సెక్యూరిటీకి సంబంధించి భద్రత నేపథ్యంలో కొంత థ్రెట్ ఉంది, ఇతర రాజకీయ కారణాల నేపథ్యంలో ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కాబట్టి వై సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా ఆయన కోరిన పరిస్థితి. దాంతోపాటు ఎంపీగా ఉన్నారు కాబట్టి ములాఖతుల సంఖ్య కూడా మరింత పెంచాలంటూ కూడా ఆయన పిటిషన్లో వేసిన పరిస్థితి. ఈ అన్నింటికి కూడా అనుమతించింది. ములాఖతులకు సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీపీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆగస్టు 1 వరకు ఆయన సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు ఎక్కడా కనిపించట్లేదు. కేవలం వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఒక కేసు నమోదు చేశారు. ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఈ ఆధారాలన్నింటినీ కూడా చూపించాలంటూ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కానీ వైసీపీ నేతలు కానీ అడుగుతున్నారు. కేవలం వాంగ్మూలాలను తీసుకొని ఏ విధంగా కేసు నమోదు చేస్తారంటూ అడిగిన ప్రశ్న కూడా కనిపిస్తుంది. కేవలం నిన్న కూడా మనం చూసాం, మిథున్ రెడ్డిని ఎప్పుడైతే ఆయన సిటీ కార్యాలయానికి వచ్చారో అప్పటి నుంచి కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి. సిటీ కార్యాలయం దగ్గర భారీ భద్రత, నిన్న కోర్టులోకి వెళ్ళినప్పుడు కూడా పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని అక్కడ కల్పించే విధంగా చేశారు. చివరికి అడ్వకేట్స్ని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అడ్వకేట్లు కూడా అసలు మా ప్రెమిసెస్లోకి మీరెవరు రావడానికంటూ కొంత వాగ్వాదం పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కేవలం ఏదైతే వాస్తవాలు బయటకు వస్తాయని కూటమి ప్రభుత్వం భయపడిందో ఆ వాస్తవాలు బయటికి రాకుండా కేవలం దీన్ని ఒక మీడియా హైప్గా చూపించే ప్రయత్నం అయితే చేసింది. డైవర్షన్ పాలిటిక్స్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేసిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరొక పక్క సిట్ ఈరోజు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటే ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరింత సమాచారం మేము రాబట్టాల్సిన అవసరం ఉంది. 5 రోజుల పాటు మాకు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేసే పరిస్థితి కూడా నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఎందుకంటే కలిగిన ఆనిముత్యంలాగా మిథున్ రెడ్డి బయటకు వస్తారు. ఎందుకంటే కేవలం కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి మిథున్ రెడ్డి మరికొంతమంది నేతలను ఈ అక్రమ కేసులు ఇరికించింది. ఖచ్చితంగా ఇవి నిలబడేవి కాదు, ఎక్కడ సాక్ష్యాధారాలు లేవంటూ కూడా వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర.